హలో వ్యూవర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇమంది రామారావు గారితో ఉన్నామండి, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, రోజా గారు జగన్ గారి గురించి, జగన్ గారు ఆల్రెడీ రిషికొండ విషయంలో తెలిసిందే, చాలా పెద్ద కాంట్రవర్సీగా నడుస్తుంది. అక్కడ అదేదో తవ్వేస్తున్నారని ఏదేదో మాటలు. ఈ నేపథ్యంలో రోజా గారు ఇల్లు ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఏ కొండ మీద అయినా కట్టుకోవచ్చు, భద్రాచలం కొండ మీద అయినా ఎక్కడైనా కట్టుకోవచ్చు అని ఏదేదో మాటలు అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అసలు రోజాకి కంప్లీట్గా ఆ చిన్న మీద ఏదో చిదిగిపోయి ఉంటుందండి. ఎందుకంటే ఆవిడకి బ్రెయిన్ పనిచేయటం లేదు. ఇప్పుడు సింహాచలం, అప్పన్నకొండ, శ్రీశైలం, మల్లన్నకొండ, ఈ కొండలన్నీ ఒకటి కాదు కదా. దీనికి ఏంటంటే ఇక్కడ రిషికొండ అన్నది, ఈ రిషికొండ పక్కన ఈ రిషికొండ గ్రామం ఉంది, కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రకృతి విపత్తులు ఏమైనా సంభవించినట్టయితే ఊళ్ళు కొట్టుకుపోతాయన్నమాట. దానికి పెట్టని కోటలా ఉన్నదే ఋషికొండ. అందువల్ల అది మనం రక్షించుకుంటూ ఉన్నాం. అంతేగాని దాన్ని కొట్టేసినట్టు ఇంకేముంది, ఆల్మోస్ట్ వాళ్ళు రక్షణ లేకుండా పోతుందన్నమాట. సింహాచలాన్ని, శ్రీశైలాన్ని, తిరుపతిని అలా చెప్పొద్దు. అలా చెప్పే ఎవరో ఎక్కడికో వెళ్ళిపోయారు. కొండల గురించి మాట్లాడుకో, తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే నోరు మూసుకొని ఊరుకో. అంతేగాని అది ప్రకృతి ప్రసాదితమైనటువంటి కొండ. ఆ కొండని ఋషులు ఎంపిక చేసుకున్నారన్నటువంటి ప్రతీతి. ఆ పక్కనే ఉన్న తొట్ల కొండ మీద బౌద్ధులు ధర్మ మహాచక్ర ఏదో నిర్వహించారని కూడా బౌద్ధులు దాన్ని ప్రత్యేకించి ఆ కొండని స్వీకరించారని కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు మనం కాదనుకుంటే చెరిగిపోయేవి కాదు. కనుక నీకు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఏవి చేసినా నీకు ఓకే అనుకుంటే, ఇలాంటి విషయాల్లో నువ్వు అంటే మాట్లాడినట్టుగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నీకే నోరుందా? విడుదల రజని ఉంది కదా, మాట్లాడచ్చు కదా. బొగ్గన రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, మాట్లాడచ్చుగా. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, మాట్లాడచ్చుగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడచ్చు కదా. ఇలా చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? నీ పాటి వాయిస్ లేక. నువ్వు యూఆర్ ఫూల్. యువర్ సెల్ఫ్ యూఆర్ ప్రూవింగ్ దట్ యూఆర్ ఫూల్. అంటే నేను ఒక ఫూల్ని పదే నిరూపించుకుంటున్నావు. అంతేగాని ఋషికొండలో ఇల్లు కట్టుకుంటే తప్పేమిటంటే ఏంటి? 27 ఎకరాలు ఆక్రమించుకున్నారంటే ఎకరం అక్కడ కనీసం ఇప్పుడు ఒక 50 కోట్లు ఉంది. 27 ఎకరాలు ఎంత అవుతుంది? 27 into 50 వేసుకోండి. అర్థమైందా? అంటే మనకి ఇలాగా అంటే 1350 కోట్లు ఎంత అవుతుంది అన్నమాట. 1450 కోట్ల రూపాయలు ప్రాపర్టీ అన్నమాట. అది నిన్నెవడు తీసుకోమన్నాడు? నువ్వు ఎవరినడి తీసుకుంటున్నావు? అంటే ప్రభుత్వంలో ఉన్నట్టయితే నువ్వు ఈ 5 సంవత్సరాల కోసమే ప్రభుత్వంలో ఉన్నావు. తర్వాత నిన్ను పీకి పారేస్తారు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఒకవేళ బంపర్ ఆఫర్ వచ్చిందనుకోండి, అంటే సింగపూర్ నుంచో లేకపోయినట్టయితే జపాన్ నుంచో బంపర్ ఆఫర్ వచ్చిందనుకోండి, వాళ్ళకు ఒక ఎకరం ల్యాండ్ కావాలంటే ఇచ్చినట్టయితే ఒక 50,000 మందికి జనాభాకి పనిచేసేటువంటి అవకాశం వచ్చిందనుకోండి. అట్లాంటప్పుడు స్థలాలు కావాలి కదా. అసలు గోల్డ్ మైన్ ఏదైనా ఉంటే విశాఖపట్నంలో, భీమునిపట్నంలో అదే గోల్డ్ మైన్ అన్నమాట. బంగారంతో సమానమైనటువంటి స్థలం. ఆ స్థలం మీదేమో ఈయన కన్ను పడిందని దాన్ని భజన చేస్తూ సమర్థిస్తుంటే రోజా, దిస్ ఈజ్ టూ మచ్, దిస్ ఈజ్ టూ బెడ్ ఆల్సో. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. అందరూ ఏమంటున్నారు? ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి ఇది రక్షణగా ఉంటుంది, దాన్ని అనవసరంగా మిస్ఫైర్ చేయొద్దు అంటున్నారన్నమాట. సింహాచలం స్వామి వెడిసిందే సింహాచలం మీద ఏమున్నాయి? షాపులు ఉన్నాయి. అవి సాయంత్రం అయితే, నైట్ అయితే కట్టేస్తారు, మళ్ళీ తెల్లారుదాన్ని తెరుచుకుంటారు. అంతే కదా. ఇళ్ళు కింద, కొండ కింద ఉన్నాయి కదా. నివాసయోగ్యమైన స్థలాలన్నీ సింహాచలంలో కిందే ఉన్నాయి. అది దైవ సంబంధమైనటువంటి షాపులవి కూడా పైన ఉన్నాయి.
పైన ఉన్న తర్వాత ఏమో అక్కడ రాత్రి 9, 10, 11 ఎంత అయిన తర్వాత కొండ దిగిపోతారు. అలాగే శ్రీశైలం కూడా అలాగే. అసలు కొండ మీద ఉన్నారంటే కేవలం భక్తులు ఉన్నంత వరకు 10, 11 అంతవరకు ఉంటారు. లేకపోతే అక్కడ కొన్ని సత్రాలు ఉన్నాయి, నివాసయోగ్యమైన సత్రాలు ఉన్నాయి, కానీ మామూలుగా లగ్జరీగా ఉండడానికి ఇల్లేమి లేవు కదా. దైవ సంబంధమైనటువంటి కార్యాలయాలు, దైవ సంబంధమైనటువంటి సత్రాలు ఉన్నాయన్నమాట. ఆ మాత్రం జ్ఞానం లేకుంటే నోటికొచ్చిన మాట మాట్లాడుతుంటే ఎంత నామోషిగా ఉంటుందో ఆలోచించావా? అసలు అక్కడికి ఎందుకు పోయింది మీ తాలూకు జగన్ గారి దృష్టి? అలా ఉండొచ్చు కదా. అవకాశం ఉన్నట్టయితే మిగతా అక్కడ కొన్ని ఏర్లు, సెలయేర్లు అని ఉన్నాయి కదా, అవన్నీ కబ్జా చేసేమని చెప్పు. డచ్చివారి సమాధులు ఉన్నాయి, కబ్జా చేసేమని చెప్పు. డచ్చివారి సమాధులు కూడా ఉన్నాయండి. సమాధులు పడగొట్టిస్తే మంచి స్థలం ఉంది సముద్ర ఒడ్డుగాన. చండాలం చేసి పారేస్తున్నారు కదమ్మా వీళ్ళు. ఏంటి ఇది అంతేనా? అధికారంలో ఉన్నారనేసి చెప్పి చివరికి దేవుడికి కూడా విలువ లేకుండా ఆ విధంగా మాట్లాడుతున్నారు. చాలా చండాలంగా ఉంది సార్. దేవుడికి కూడా విలువ లేదంటే ఈ వ్యధం చేసిందండి. సారీ, అలా వ్యధం అనకూడదు, కానీ నాకు కొన్ని సార్లు నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ రమణ దీక్షితుడు అనే ఒక అప్రాచుడు ఉన్నాడు. వాడు ఎందుకన్నానంటే అనాలి, మీరు కూడా అంటారు. వాడు జగన్మోహన్ రెడ్డి శంకు చక్రం నామాలతో దర్శనం ఇచ్చేటువంటి వెంకటేశ్వర స్వామితో పోల్చాడంటే ఆ దుర్మార్గుడు ఈరోజు ఏడుస్తున్నాడు అన్నమాట. అంటే మనుషుల్ని పతనం చేయడమే కదా మనిషి వెంకటేశ్వర స్వామి ఏంటండి. అందువలన ఇట్లాంటి వాళ్ళందరుండి ఆయన్ని పతనం చేశారు. మళ్ళీ రాజకీయాలు పనికి రాకుండా చేసేస్తారు, అది సందేహమే లేదు. కనుక ఈ హ్యావ్ టు థింక్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఆలోచించాలి, రోజా గురించి ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాలు అది దాటిపోయినట్టయితే దరిదాపులకు రానివ్వరు, ఊరవతలో తరిమేస్తారన్నమాట. మైండ్ ఇట్ రోజా, దిస్ ఈజ్ వెరీ డేంజరస్ టాస్క్ టు యూ. ఎవరు మాట్లాడుకుంటే నువ్వే మాట్లాడతావంటే నీకేదో ఆరిందలాగా అన్నీ తెలిసినట్టుగా, నీకు మొత్తం శాస్త్రం అంతా నీ గుప్పెట్లో ఉన్నట్టు తెలుసుకొని మాట్లాడు. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు, నువ్వు ఎందుకు వాగుతున్నావో ఆ తేడా తెలుసుకొని మాట్లాడడం మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.